జై భవాని జై జయ దుర్గా. మన రామ్నగర్ శ్రీ బాలాజీరావు రామ్నగర్ అభయనగరం దేవాలయంలో ఈ ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు కానీ లేదా హనుమాన్ జయంతి ఉత్సవాలు కానీ వినాయక ఉత్సవాలు కానీ ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ హనుమాన్ టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. 2004లో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి దినదినాన ఎప్పుడు అభివృద్ధిలో ముందుండాలని చెప్పి రామ్నగర్ వాసులు, అందరి ప్రజలు, కోరుట్లపట్టణ ప్రజలు అందరూ దీన్ని మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ గుడిని ఈ స్థాయిలో తీసుకెళ్ళడానికి అందరి సహాయశక్తులు కృషి చేయడం జరిగింది. అట్లాగే అంజన్న స్వాములు కూడా మన టెంపుల్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం మాలలు వేసుకుంటూ 41 రోజు మండల దీక్షతో పాటు ఎల్లవేళలా ఇక్కడే అన్నదాన కార్యక్రమంతో పాటు అందరూ స్వాములు సహాయశక్తులు కృషి చేసి ఈ టెంపుల్ని ఒక్కరిద్దరున్న మాలలు గత కొన్ని సంవత్సరాలుగా ఒక 60 నుంచి 70 మంది 100 మంది అట్లా అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ దినదిన గుడి ఈ స్థాయిలో డెవలప్ చేయడం జరిగింది. దీనితో పాటు అందరు స్వాములు మాకు సహాయశక్తులు కృషి చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించి ఇంకా ముందు ఉండి నడిపించేలా వార్డు ప్రజల్ని, కోట్లపట్టణ ప్రాంత వాసుల్ని, ఇంకా ఇతర గ్రామాల ప్రజల్ని మేము కోరడం జరుగుతుంది. మొన్నటి రోజున జరిగిన అమ్మవారి ఉత్సవాలలో, నవరాత్రి ఉత్సవాలలో ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ధ్వజస్తంభం, నంది, జంట నాగులు, శివలింగం, శివరాత్రి నాడు జనాలు భక్తులు ఎక్కడికో పోకుండా ఎక్కడికో ఈ పట్టణ ఈ ఏరియా వాసులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఎక్కడికో పోయి శివరాత్రి నాడు అభిషేకం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే శివరాత్రి నాడు మాతలకు ఇంకా భక్తులకు అభిషేకం చేసుకున్నట్టు, అది కూడా సోమవారం నాడు కూడా లింగానికి అభిషేకం చేసుకున్నట్టు అన్ని విధాల ఇక్కడే మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధ్వజస్తంభంతో పాటు ఎక్కడ లేని విధంగా వాస్తవానికి అంజన్న వాహనం ఒంటె అని సర్వసాధారణంగా చాలా మందికి ఎవరికి తెలియదు. ఆ ఒంటెను కూడా మేము ఈ కోట చుట్టుపక్కల నలుమూలలో ఇక్కడే ఫస్ట్ ప్రతిష్టాపన చేయడం మా ప్రజలకు, మాకు చాలా ఎంతో ఆనందకరం. దయచేసి దీన్ని భక్తులు గమనించి ఎల్లవేళలా మాకు తోడుండి సహాయ సహకారం అందించాలని ఆ భగవంతుని వేడుకుంటూ అందరిపై రామ్నగర్ వాసులతో పాటు, బాలాజీ రోడ్ వాసులతో పాటు కోట్లపట్టణ ప్రజలపై ఆ అంజన్న స్వామి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ తరఫున, అట్లాగే మా తరఫున ప్రత్యేకంగా ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భవాని జై జయ దుర్గా.